కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడితో ప్రజల్ని మోసం చేసిందని, రైతులకు ప్రతి క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ దోపిడీకి పాల్పడిన వారిని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయడం లేదు? మళ్ళీ బీఆర్ఎస్ లాగానే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టు నుంచి స్టే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నటువంటిది మాకు తెలుస్తుంది. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తావా, అమెండ్మెంట్ తీసుకొస్తావా, అసెంబ్లీలో బిల్ తీసుకొస్తావా, కోర్టుకు వెళ్ళి ఎవరు స్టే తీసుకొచ్చినా కానీ ఈ ఉద్యోగాల భర్తీలు మేము చేస్తాము అన్నట్టు నువ్వు గ్యారంటీ ఇవ్వాలని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ నిరుద్యోగుల విషయంలో మేము మాట్లాడుతున్నాం. ఏం పాపం చేసిండ్రే వాళ్ళు? 6 మాసాలు ఓపిక పట్టిండ్రు. గత నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మిమ్మల్ని నిద్రపోయినటువంటి మిమ్మల్ని లేపుతున్నారు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్నటువంటి ప్రేమ నిరుద్యోగులైనటువంటి యువకుల మీద నీకు లేదు. ఎందుకని అంటే మేము మాటలు చెప్తాం కానీ పనులు చేయమన్నట్టు. ఎన్ని మాటలు చెప్పి 400 గ్యారంటీలు ఇచ్చాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో. 6 గ్యారంటీలు ఎంబడే అమలు చేస్తాను, ప్రమాణ స్వీకారం రోజునే సంతకం పెడతాను. ఏమైంది? గ్యాస్ సిలిండరు 500 రూపాయలది ఎక్కడ పోయింది? ఎవరు చేయొద్దన్నారు? రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడేం తిరకాసు పెడుతున్నాడు కమిటీ వేసి. అయ్యా నువ్వు ఇంతకు ముందే ధరణిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి ఒక కమిటీ వేసావు. ఏమైంది 8 నెలలు? అది ఎందుకు అమలు చేయడం లేదు? దాని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? అంటే ఏ రకంగా అయితే కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో మొదటి రోజు మాట్లాడినటువంటిది ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అవకతవకల మీద నేను మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళందరినీ జైలు పంపిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని జైలుకు పంపిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఆనాడు కేసీఆర్ గారు నీరు గార్చిండ్రంటే కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి పంపినటువంటి సాంప్రదాయం ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉంది. అదే రకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏవైతే ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులని, కరప్షన్ మీద వేసినటువంటి కమిషన్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఆపోజిషన్ వాళ్ళతో కుమ్ముక్కై, ముఖ్యంగా కేసీఆర్ గారితో కుమ్ముక్కై ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలందరినీ కూడా పార్టీ ఫిరాయింపేటట్టు ఈనాడు చేస్తున్నటువంటిది స్పష్టంగా మన కళ్ళకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.